నిన్ను కత్తి పెడుచుకొని నరికేతా అన్నది. నేను దొంగను కాదు. నాకు సరిగ్గా వినబడదు. మా ఓడేదో అంటున్నారు, చెప్తారా? హలో, ఏంటండి? అదే అమ్మా, ఇప్పుడు మా వాడు ఉంచుకున్న దానికోసం ఇంట్లో తెలిసిపోయింది అలా ఆవిడకి. అలా ఆవిడ కత్తిపెట్టట్టుకు తిరుగుతుంది. ఎప్పుడొస్తే ఎప్పుడు చంపేద్దామని ఇక్కడికి రాకుండా అటు నుంచి అటే ఎక్కడికైనా దెంగేమని చెప్పండి. ఏటమ్మా, నువ్వు ఎవరికో తిరుగుతావంట కదా మెడిసికే. ఇంకో మెడిసికి తిరుగుతావా నువ్వు? ఎక్కడ తిరగడం? నువ్వు ఓ మనిషికి తిరుగుతావా? ఓ మనిషికి వెళ్తున్నావా నువ్వు? అది తిరగడానికి వచ్చాను, ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. ఇంకో మనిషికి తిరుగుతావంట కదా, మీ ఆవిడ తెలిసిపోయిందంట. పెళ్ళి అయిపోయిందమ్మా. మీ ఆవిడకి తెలిసిందంట. మా ఆవిడ కడుపుతోందా? లేదమ్మా. కాదు, తెలిసిందంట. నీ సంగతి తెలిసిందంట. వినబడలే. నువ్వెవరికో తిరుగుతావంట కదా. ఓ మనిషికి తిరుగుతున్నావా నువ్వు? అర్థం కావట్లేదు, గట్టిగా చెప్పండి అమ్మా. మీ ఆవిడకి తెచ్చిపోయిందంట. కత్తిచ్చుకొని నరికి కత్తిపేట అట్టుకో తిరుగుతుందంట నరికి నాకు. మీ ఆవిడ నరికెత్తారు ఈ ఊరొస్తే తోడు కట్టావు. తోడు ఊరే హత్తరా. మీ ఆవిడ ఉందా? ఇదిగో తోడు కట్టావు. మీ ఆవిడ బాబు, నేను దొంగను కాదు. పెళ్లి చేసుకున్నావా? అయ్య బాబాయ్, నువ్వు ఆ ఊరు రావద్దన్నాలి. మీ ఊరు రావద్దా? మీ ఊరు కాకమ్మా. నరికెత్తరా. మీ ఆవిడ రావద్దన్నదట. కత్తి పెట్టుకొని నరికేతా అన్నదట. తోడు కట్టావు కాదు పెళ్ళవా. మీ ఆవిడే తెలిసిపోయిందంట. ఆవిని చూస్తాను ఇక్కడ. చిన్న సెకల్లో అయిపోయిందమ్మా. నీకు పెళ్ళి అయిపోయిందిరా బాబు. నువ్వు ఏదైనా పిల్లలు ప్రేమిస్తున్నావా? ఏమన్నా మీరు పెళ్లి చేస్తారా? నాకు పెళ్లి అయిపోయింది. నీకు పెళ్లి చేస్తామా ఇట అన్నాడమ్మా. గట్టిగా చెప్తున్నాడు, అర్థం కావట్లేదు నాకు. ఏమంటున్నాడా? నువ్వు పెళ్లి చేసుకున్నావా? పెళ్లి అయిపోయిందా? నువ్వు ఇంకో మనిషి తిరుగుతున్నావా? నేను తిరగడానికి వచ్చాను ఇలాగా. మెడిచికే రొంకు పిల్లం. నీకు రొంకు పిల్లం ఉన్నారా? రకుల్ ప్రీత్ సింగా సరిపోయింది. మీ ఆవిడ నువ్వు తోడు కట్టావు. నీ భార్య ఉన్నదా? ఉంది, భార్య ఉంది. నీ భార్య కంట నిన్ను కత్తి పెడుచుకొని నరికేతా అన్నదట. అక్కడికి వస్తేనే రావద్దట్టంది. మా ఊరిని నరికెత్తారా మీరు? నిన్ను నరికేతా అన్నదట. నన్ను నరికెత్తదా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఏమో ఎక్కడన్నా ఉందా? గున్నరికి ఎక్కడన్నా ఉందా? తెలిసిపోయిందట. ఆహా, మీ ఊరు మీ ఇంట్లో పంపమన్నాడా? ఇలాంటి మనిషికి వెళ్తున్నావంట నువ్వు. అయి తప్పమ్మా అయ్యి బాబాయ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నరికేస్తాను మా ఊరు వచ్చి రావద్దాను అని చెప్తున్నాడు అతను. నిన్ను అక్కడికి రావద్దన్నాడు. మీ ఊరు రావద్దన్నాడు. అలా పోమాని ఎక్కడికన్నానా? నీ పెళ్లి చేసుకున్న భార్య కత్తి పెడుచుకొని నరికేతా అన్నాడు. రావద్దంటున్నాడు. మీ పెండ ఇల్లు నా పేరు మీద ఉంది. మనిషినే